దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మాత్రం చదువుకుందాం. మరొకసారి దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మాత్రం చదువుకుందాం. ఈ యొక్క లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తురాలు సజీవ గారు చదివి వినిపిస్తారు. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 15వ వచనం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి క్రొత్త నిబంధన ఎఫెసీయులకు 6వ అధ్యాయం 15-16 చదువుకుందాం. అధ్యాయం 15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడి వాక్యమును దీవించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. అందరం తల్లు వంచుకున్నట్లయితే వాక్యము నిమిత్తం ఈ ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మాజీ సంఘ సెక్రటరీ హనుమంతన గారు ప్రార్థన. అందరూ కన్ను ముచ్చుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు రాజా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా తండ్రి. గడిచిన సంవత్సరం అంతా ఈ ప్రభు మమ్మల్ని కాల్చి కాపాడి తండ్రి. చివరి ఆదివారంలో మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని ప్రభువా దీవించు, ఆశీర్వదించి బలపరచబడుతున్న ప్రభువా తండ్రి. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా తండ్రి, నేను అమ్మగారు చెప్తున్న వాక్యము తండ్రి, ఏదైతే ఇస్తున్న ప్రభు ఇస్తున్న వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేస్తావని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ఎవరు కూడా మాట్లాడొద్దండి. ఎవరి పిల్లలను వారి దగ్గర పెట్టుకుందాం. ఒక్క 20 నిమిషాలు మాత్రమే. పిల్లలను అటు ఇటు తిప్పొద్దండి. మీరు వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూడొద్దండి. ఎందుకు దేవుని సన్నిధానానికి వచ్చారు మాత్రమే మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. సరేనా? కొద్ది నిమిషాలు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చదువుకున్న లేఖనాన్ని మరొకసారి చదువుకుందాం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలమ్మా. ఈ చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన అంశము ఏమిటి అంటే సమయము వృధా చేయకు. వృధా చేయక ఏం చేయాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సమయము లేదా సంవత్సరమును వృధా చేయకుండా, దినమును వృధా చేయకుండా కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. చాలా మంది దినాన ఆరాధన వృధా చేసుకున్నారా? పేర్ల మీద చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరెవరు రాలేదో ప్రతి ఒక్కరిని కూడా పేర్ల మీద చెప్పొచ్చు. వచ్చిన సంఖ్య కొంత, రాని సంఖ్య ఎక్కువ ఉన్నారండి ఇప్పుడు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, అందుకోసమే చదువుకున్న లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి. ప్రకృతి ప్రళయము గర్జిస్తూ ఉంది. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది కనుక అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషముగా నిష్కలంకముగాను మరి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత కడగబడిన విమోచింపబడిన నీకు దేవుడు అనుగ్రహిస్తున్న
సమయమును, సంవత్సరమును, కాలమును, దినమును వృధా చేసుకొనక ఎంతో విలువైనదని గ్రహించి నడుచుకోవడానికి ఏం కలిగి జీవించాలంట? జ్ఞానము కలిగి జీవించాలంట. ఇప్పుడు మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం జ్ఞానులమా అజ్ఞానులమా? ఒప్పుకుంటారా? ఎందుకు అజ్ఞానులం? సమయాన్ని పాటించలేం. పనికైతే పోతామా? పోతాం. నవ్వొద్దండి. ఈరోజు చాలా మంది కూడా భర్త వస్తే భార్య పోయింది కదా, కానీ కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలు ఇద్దరు పోయారు, పిల్లలు వచ్చారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే సమయమును మీరు పోనీయకూడదు. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడండి. అందును బట్టి అయినా ఈ 52వ ఆదివారము దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి ప్రార్థించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మనము సమయమును కేటాయించేవారిగా ఉండాలి. దినములు చెడ్డవండి. చెడ్డ దినాల్లో ఉంటున్నాం, అంత్య దినాల్లో ఉంటున్నాం, రాకడ దినాల్లో ఉంటున్నాం. కనుక సమయమును ఎప్పుడూ కూడా వృధా చేసుకోకూడదంట. సమయము దొరికినప్పుడల్లా కూడా నీవు నేను కూడా ప్రార్థించే బిడలుగా, మొరపెట్టే బిడలుగా, ప్రభు సన్నిధానానికి చేరి ప్రభువును ఆరాధించేవారిగా, ప్రభు ఇచ్చినటువంటి ఆయుస్తో ప్రభువులో మరి సహవాసము కలిగి జీవించే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మాత్రం చదువుకుందామండి. 3:1 ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కప్పివేయుటకును, కౌగిలించుట మానుటకును, వెతుకుటకును, పోగొట్టుకొనుటకును, దాచుకొనుటకును, పారవేయుటకును. చాలండి. ఆ చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకుంటూ పోతే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంట? ప్రతి దానికి కూడా సమయము కలదండి. 6 దినాలను కష్టించి పని చేయమంటుంది. 7వ దినాన ఇది దేవుని సమయం అండి. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దినం నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా కూడా అది పరుల పాలవుతుంది తప్ప నీకేది కూడా మిగలదండి. అది బలహీనతకో లేదా ఏదో ఒక రూపంలో ఆ డబ్బంతా నువ్వు 6 దినాలు కష్టపడి సంపాదించినది కూడా 7వ దినాన్ని నువ్వు పనికిపోయి అనుకో, ఆ వారం రోజుల కూలంతా కూడా వృధా అయిపోతుందండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను సెలవిస్తున్నా. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు కూడా సమయము కలదు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు, తినుటకు సమయం కలదు, త్రాగుటకు సమయము కలదు. అందుకోసమే ప్రతిదానికి కూడా సమయం కలదు. గనక నువ్వు పని చేసుకొనుటకు సమయం కలదు, దేవుణ్ణి ఆరాధించుకొనుటకు సమయం కలదు. కనుక ఈ సమయంలో, ఈ దినాన, ఈ 2025వ సంవత్సరము 28వ తారీఖు 52వ ఆదివారము దేవుణ్ణి ఆరాధించుకునే సమయమును మనము కలిగి జీవించాలి. చాలా మంది ఈ సమయాన్ని కలిగి జీవించలేక ఈ సమయం పోతే జనవరి 1 బాగా చేసుకోవచ్చులే అని పనికి పోయేవారు ఉన్నారండి. ఉన్నారా లేదా? ఏదో ఒక దానికి ఖర్చుకొస్తాయి అనుకున్న వారు కూడా ఉన్నారు.
కానీ నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటే దేవుడు ఎంతగానో నేను ఆశీర్వదిస్తాడు. నీకు కావలసిన ప్రతి అవసరతను కూడా ఆయన ఇస్తాడు. నీకున్న ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ నువ్వు ప్రభుకు మొరపెట్టావనుకో, నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీకు ఏ సమయానికి ఏది కావాలో ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దానిని గ్రహించలేక సమయాన్ని కూడా వృధా చేసుకుని నీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకునే బిడగా ఉంటున్నావు అనేది జ్ఞాపకం చేసుకో. ప్రతి దానికి సమయము కలదు కనుక ఈ సమయము దేవుణ్ణి ఆరాధించే సమయము, దేవుణ్ణి స్తుతించే సమయము, దేవుణ్ణి మహిమపరిచే సమయము గనక మరి సమయమును పోగొట్టుకొనక మరి సమయము కలిగి ఉన్నప్పుడు నిజంగా పోయిన సమయం రావాలంటే వస్తుందండి. మన వయసు బాల్య వయసు పోయింది, మళ్ళా తిరిగి బాల్య వయసు రావాలంటే వస్తుందా? రాదండి. నువ్వు ఎంత గోజాన్న కూడా నీ బాల్య వయసు రానే రాదండి. అదే రీతిగా మన సమయం పోయిన తర్వాత తిరిగి నాకు అదే సమయం కావాలి, అదే రోజు కావాలి, అదే గంట కావాలి అంటే రానే రాదు. కనుక నీలో జీవం ఉన్నప్పుడే నువ్వు ప్రభువుని కలిగి జీవించడము నేర్చుకోవాలి. నీలో ఆత్మ ఉన్నప్పుడే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడము నేర్చుకోవాలి. నీకు సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయనను ఆరాధించడానికి, ఆయనకు సమీపంగా ఉండి ఆయనకు మొరపెట్టుకోవడానికి, నీకు నాకు మనందరికీ కూడా సమయాన్ని ఇచ్చాడండి. అయితే మనం ఏం చేస్తున్నాం? ఈ సమయాన్ని వృధాపరుచుకొని జీవించే వారముగా ఉంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడలారా, మనము సమయాన్ని వృధా చేసుకొనక ప్రతి దానికి సమయము గలదు గనక సమయానుకూలతను పాటిస్తూ దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచూ ఉన్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చాలమ్మా. ఈ చదువున లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మన మొరను ఆలకించే సమయం ఎప్పుడంట? ఇప్పుడేనంట, ఈ దినమేనంట. నువ్వు ఈ సంవత్సరంలో ఇంతకాలము ఇన్ని పరిశుద్ధ ఆదివారాలు ఎలా నడుచుకున్నావో తెలియదు, కానీ రక్షణ దినము ఇప్పుడే, అనుకూల సమయం ఇప్పుడే, నీ మొర ఆలకించే సమయము కూడా ఇప్పుడే అండి. నువ్వు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించక పూర్వమే నిన్ను నీవు ఏం చేసుకోవాలంట? ఆత్మ పరిశీలన చేసుకోవాలంట. నిన్ను నీవు పరీక్షించుకోవాలంట. పరీక్షించుకుంటున్నావా? ఆయనకు నువ్వు మొరపెడుతున్నావా? నీ మొరను ఆలకించే సమయము ఇదే అంటూ ఉన్నాడండి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమయము సమీపించుచు ఉన్నది గనక ఏం చేయాలంట? ఎక్కడుందండి? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చదువుకుందాం. సమయము సమీపించుచు ఉన్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమయం ఏం చేస్తుందంట? సమీపించుచు ఉన్నది గనక ఏం చేయాలంట? ప్రవచన వాక్యములను చదవాలంట. చదువుతున్నామండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే చదువువాడును అందులో వాటిని విని దేవుని వాక్యాన్ని వినాలంట. వాటి ప్రకారము నడుచుకున్న వారును ధన్యులు అంటూ ఉన్నారు. కానీ నువ్వు ధన్యులుగా మార్చబడ్డావో లేదో ఈ దినాన మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. సమయము సమీపించుచున్నది కనుక ప్రవచన వాక్యములను చదవాలి, అనగా బైబిల్ను చదవాలండి. చదువుతున్నావా? నేను చెప్పాను
2024 సంవత్సరంలో చివరిలో చెప్పాను. ఏమని చెప్పాను? 2025 సంవత్సరంలోనికి ప్రవేశించేటప్పుడు నూతన సంవత్సరంలో మొట్టమొదటి మెసేజ్ నాది కదా. ఏమని చెప్పానండి? ప్రతి దినము కూడా చదవాలి. ఎంతవరకు చదివారండి? దేవుడు ఎందుకో మళ్ళీ ఈ సమయం చివరి ఆదివారం నాకు ఇచ్చాడు. ఎవరు చదువుతున్నారు? వాటి ప్రకారంగా గైకొనమన్నాను. నా మాటలు కాదు, దేవుని వాక్యాన్ని. గైకొంటున్నారా? వాటి ప్రకారంగా నడుచుకుంటున్నారా? పెడ చెవున పెడుతున్నారు, ఈ చెవున వింటున్నారు, ఈ చెవున విడిచిపెడుతున్నారు. కుక్క ఏం చేస్తుందండి? వాంతింగ్ చేస్తుంది, పోతుందా? మళ్ళా దాన్ని గతుకుతుందండి. కానీ మన జీవితాలు కూడా ఎంత అవివేకమో చూడండి. చెప్పుకోవడానికన్నా మనకు సిగ్గు ఉండాలి కదా. కానీ మన జీవితాల్లో సిగ్గు, రోషం, శరం. కానీ క్రైస్తవులమైన మనము రోషము కలిగి జీవించాలి. వాక్య ప్రకారంగా నడుచుకోవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. దేవుని వాక్యాన్ని ప్రతి దినము కూడా చదవాలి. ఒకవేళ మీరు చదివారనుకో, ఈలోపు బైబిల్ అయిపోయి ఉంటుంది కూడా. 1వ తారీఖున మొదలు పెడితే ఖచ్చితంగా 30వ తారీఖు కల్లా బైబిల్ మొత్తం మనము చదివేయొచ్చండి. రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివానుకో ఖచ్చితంగా బైబిల్ని మనము పూర్తిగా చదవచ్చండి. నిదానంగా నిబ్బరంగా చదివామనుకో అర్థమయ్యే రీతిలో, ఒకసారి కాకుండా 2వ సంవత్సరం మనం చదివినప్పుడు మనకు క్లియర్గా బాగా అర్థమయ్యే రీతిలో మనం ఎంత చదివినా కూడా నూతనమైనవే మనకు పుట్టుతాయి. కనుక మనము ప్రతి దినము కూడా బైబిల్ గ్రంథాన్ని చదవడము నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు అందుకోసమే చాలామంది అనుకున్నారు, నేను ధన్యుడినండి అంటూ ఉంటారు. అబ్బా నువ్వు ధన్యురాలు అమ్మా, నువ్వు ధన్యుడు అమ్మా, నువ్వు ధన్యుడు అయ్యా అంటారు. అదే ధన్యత? అది ధన్యుడు కాదు, ధన్యురాలు కాదు. దేవుని వాక్య ప్రకారంగా జీవించినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, అందులో రాయబడిన సంగతులను గైకొనినప్పుడు నడుచుకున్న వారే ధన్యులు అని లేఖనములలోనే మనం చూసాం. అందుకోసమే సమయము ఉండగానే మనం ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని చదవాలి, వాటి ప్రకారముగా జీవించాలి. ఇంతకాలము నువ్వు చదవలేకపోయావేమో, ఇంతకాలము వాటి ప్రకారంగా లేఖన భాగముల ప్రకారంగా నువ్వు నడుచుకునలేకపోయావేమో, గైకొనలేకపోయావేమో. ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించే బిడలుగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవాను వెతుకుటకు కూడా సమయం కలదండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఒక్కటి చదవాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవారు తగ్గించబడును. కానీ ఒకటి చదువుతున్నప్పుడు మనం తగ్గించుకోవాలండి. పోటీతత్వము మనకు వద్దండి. చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఏమని సెలవిస్తున్నారండి దేవుని వాక్యం మనకు? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకాలంట. వెతికారండి. మధ్యాహ్న వేళలో ఏదో పని చేసుకున్నాం, ఇంక ఇప్పుడు సమయానికన్నా పోదాం, ఈ దినాన రాత్రికాల వేళన్నా పాల్గొందామని వచ్చాం కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకాలంట. ఆయన సమీపంలో ఉండగా ఆయనను
వేడుకొని దేవుడు ఇప్పుడు మనకు సమీపంగా ఉన్నాడండి. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. నీ కంఠస్వరమును వినాలని ఆశిస్తూ ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నోరుండి కూడా మూగవారి వలె ఉంటున్నావు, చెవులుండి కూడా వినని చౌటి పాము వలె ఉంటున్నావు. కానీ మనము అలా ఉండకుండా మనము మొరపెట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదువుకుందామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని కూడా ప్రభునామం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుభవించుటకు దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడండి. కానీ నువ్వేం చెప్తున్నావు? ఆ ఆశీర్వాదాలు పొందుకోలేక లోకానుసారమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. లోకానుసారంగా నేను ఆశీర్వదింపబడాలి, నేను హెచ్చింపబడాలి, నేను దీవింపబడాలి అని ప్రయత్నిస్తున్నావు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. సమయము ఇదేనండి. ఇది అనుకూల సమయము, ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఇప్పుడే నీ మొర దేవుడు ఆలకించును. కనుక ఈ సమయంలో దేవుణ్ణి మనము ఏం చేయాలంట? మొరపెట్టి దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞానుల వలె నడుచుకోవడానికి కూడా సమయం ఇదేనంట. అందుకోసమే ఇప్పుడే మనం చదువుకున్నాం. స్టార్టింగ్లో ఏం చదువుకున్నాం? దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. నిజంగా జ్ఞానుల వలె నడుచుకోవడానికి కూడా సమయం ఇదేనంట. మనలో అజ్ఞానం ఉంటే ఆ అజ్ఞానాన్ని తీసివేసుకొని ప్రభువా నాకు మంచి జ్ఞానాన్ని ఇయ్యయ్యా, నేను ఇంకా 2026 సంవత్సరంలోనికి మరి ఇంకా 3 దినాల్లో ప్రవేశింపబోతాను కనుక నా జీవితాన్ని నన్నును ఒక్కసారి నేను ఆత్మ పరిశీలన చేసుకోవటకు నాకు నేర్పు ప్రభువా. నాలో ఉన్న అజ్ఞానత్వాన్ని తీసివేసుకోవడానికి నేను జ్ఞానుడుగా నడుచుకోవడానికి సమయము నిమ్ము ప్రభువా. నువ్విచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని నడుచుకోటకు నాకు నేర్పు ప్రభువా అని దేవుణ్ణి అడగాలంట. చాలామంది స్త్రీలు భర్త వస్తే భార్యలు రారండి. ప్రార్థన జీవితంలో వారి వెనకబాటుతనం కలిగి ఉంటారు. కానీ కుటుంబానికి స్త్రీ ఎలాంటిదండి? దీపం లాంటిదండి కదా. ఆ దీపమే ప్రార్థనా జీవితము లేకపోతే, ఆ దీపంలో నూనె లేకపోతే ఆ వెలుగుతుందండి? వెలగదు. కనుక స్త్రీవైన నీవు నేను మనమందరము కూడా మంచి ప్రార్థనా వీరులుగా ఎదగాలి అని కూడా ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుడు ఇచ్చే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందుకోటకు మంచి ప్రార్థన అనే ఆయుధాన్ని చేత పట్టుకునే వారముగా ఉండాలి. కానీ చాలామంది జీవితాల్లో ప్రార్థనా జీవితం లేదండి. ముసలమ్మ ముచ్చట్లకు చాలా సమయం ఉంటుంది. ఇతరుల గురించి సాకులు చెప్పుకోవడానికి చాలా సమయం ఉంటుంది. కానీ ఒక్క దినమైనా ప్రార్థిస్తూ ఉన్నారా? చేన్ల దగ్గర ఇతరుల గురించి మాట్లాడుకుంటారు, దేవుని వాక్యాన్ని మాట్లాడుకోరండి. ఎంత అవివేకమో చూడండి. అన్యుల వలె మీరు నడుచుకుంటున్నారు. ఆ అన్యులు ఎలా ఉంటారంటే వారు దేవుణ్ణి ఎరగనటువంటి వారు, ప్రార్థన జీవితము లేనటువంటి వారు. కనుక వారి వలె మనం ఉండకూడదండి. మనం ఆత్మ సంబంధమైన విషయాలను ధ్యానిస్తూ వాటి ప్రకారంగా నడుచుకుంటూ అనేకులకు సాక్షిగా
జీవించే వారంగా ఉండాలి అని కూడా ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే జాగ్రత్తగా భక్తి చేయటానికి మనము నేర్చుకునే వారిగా, ఆ వచనాల్లో గుణమైన మర్మం ఏమిటంటే నువ్వు జాగ్రత్తగా భక్తి చేయుటకు నేర్చుకోవాలి. సమయం ఉండగానే నీ భక్తి జీవితాన్ని నువ్వు పెంపొందించుకోవాలండి. నీ భక్తి జీవితాన్ని నువ్వు అనగద్రొక్కుకోకూడదు. నీ భక్తి జీవితంలో నుండి నువ్వు త్రొట్టెళ్ళిపోకూడదు. నీ భక్తి జీవితంలో నుండి నువ్వు ఏం కాకూడదు, లోకానుసారమైన జీవితంలోనికి పడిపోకూడదు. అందుకోసమే జ్ఞానుల వలె నడుచుకోవాలంటే భక్తి జీవితము కలిగి జీవించడము నేర్చుకునే బిడలముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తాను. అందుకోసమే కాలము నెరిగి కూడా మనం జీవించాలంట. కాలము నెరిగి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొన వేలైందని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చాలన్నా, ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కాలము నెరిగి జీవించాలంట. జీవిస్తున్నామా? వర్షాకాలంలో ఏం చేస్తారండి? నాట్లు వేస్తారా ఏరా? ఆ కాలం నెరిగి జీవిస్తేనే పంట చేతికి వస్తుంది కదా. ఆ కాలం నెరిగి జీవించి నడుచుకుంటేనే మనం కొంతైనా ఆర్థికంగా ఉంటాము అనుకుంటాం. కానీ నువ్వు కాలం నెరిగి జీవించకుండా ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకోలేం. అందుకోసమే కాలముని ఎరిగి రాత్రి అక్కడ మనం చూసుకున్న మీరు కాలముని ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయ్యిందని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణ అనేది సమీపంగా ఉన్నది గనక మనమందరము కూడా కాలముని ఎరిగి జీవించే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తున్నా. సమయము పోయిన తర్వాత తిరిగి సంపాదించాలన్నా రాదండి. అందుకోసమే మనమందరము కూడా సమయమును కలిగి జీవించే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేసాను. చివరిగా జ్ఞాపకం చేసుకొని మనం ముగించేసుకున్నామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విసర్జింపబడనని మీరెరుగుదురు. చాలండి. ఈ చదువున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందక అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు అని లేఖనంలోనే మనం చూస్తున్నాం. పోయిన సమయం కోసము ఎంత వెతికినా తిరిగి రానే రాదండి. వస్తుందా? ఏశావు పోయిన సమయం కోసము ఏం చేస్తున్నాడు? వెతుకుతూ ఉన్నాడు. కానీ వచ్చిందా? లేదు. ఒక్క పూట కూటి కోసం ఏమమ్ముకున్నాడు? తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడండి. నిజంగా ఒక్కసారి భ్రష్టుడైపోయాడు. ఇంకా దేవునికి ఎంత గోజాడుకున్న సమయం తిరిగి వచ్చిందా? రాలేదండి. కనుక ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడలారా, నూతన సంవత్సరములోనికి మనము ప్రవేశించక పూర్వమే మన జీవితాలను మనం ఆత్మ పరిశీలన చేసుకొని సమయమునుకూలతను పాటిస్తూ ఆ సమయమున దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ఎవ్వరూ కూడా 31st రోజు నిద్రమత్తులుగా ఉండక దేవుణ్ణి ఆరాధించడానికి కుటుంబ సమేతంగా పాల్గొనాలని, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని వాగ్దానములను చేతబట్టుకొని ఎత్తిపట్టి కన్నీటితో ప్రార్థించే బిడలుగా ఉండాలి. ప్రభువా, ఈ సంవత్సరంలో నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చావు, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చులాగు నా సహాయం దయచే. ఒక్క దినమైనా ప్రార్థించారా మీరు? వాగ్దానం తీసుకుంటున్నారు, తిరిగి ఏం చేస్తారండి? బైబిల్లోనో ఆ లాస్ట్ కవర్లోనో పెట్టి అయిపోయా. ఆ వాగ్దానం ఎట్టి పడుతూ ప్రార్థననే చేరండి.
కానీ వాగ్దానం తీసుకునేటప్పుడు నాకు, నా పిల్లగానికి, నా పిల్లకు అని తీసుకుంటారు. అవునా? మనలో ఉన్న చెడ్డ అలవాటే ఇదండి. కానీ అది వద్దండి. దేవుడు నీతో ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మగారు ఉన్నారంట, నాతో పాటు నా భర్త కూడా రావాలి, నేను చనిపోయినప్పుడు. అతనేమో తాగుబోతూ తిరుగుబోతంట. కానీ ఆమె అనుకుందంట, నేనేమో మంచి ప్రార్థన వీరాలనే కదా, నాతో పాటు నా భర్త కూడా వస్తాడని. ఆమె చనిపోయినప్పుడు ఆమె ఏం చేసిందంట, ఆమెను పెట్టెలో ఉంచినప్పుడు ఆమె చెరుగు కొద్దిగా బయట ఉంచిందంట. కానీ ఆమెతో పాటు తన భర్త పోతాడా, ఆ చెరుగు పట్టుకొని వస్తాలే అనుకుందంట. కానీ ఆమె క్రియల వలన, ఆమె చేసిన కార్యాల వలన, ఆమె భక్తి జీవితం వలన ఆమె మాత్రమే పోయింది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా తన భర్త పోలేదు. ఒకవేళ నువ్వు వాగ్దానం తీసుకుపోతావు, కానీ ఆ వాగ్దానము నీ భర్త జీవితంలో నెరవేరాలంటే నీ భర్త ప్రార్థనా వీరుడిగా ఉండాలి, వాగ్దానానుసారంగా జీవించే బిడగా ఉండాలి. నీ కుమారుడు అలా ఉండాలి, ఆ రీతిగా జీవించాలి. నీ కుమార్తె అలా ఉండాలి, ఆ రీతిగా జీవించాలి. ఇది నాకు, నా పిల్లకి. కానీ మన జీవితాన్ని ఒక్కసారి ఆత్మపరిశీలన. ఈ దినాన, ఈ సమయంలో దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. మీరు సమయాన్ని పోగొట్టుకోద్దండి. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె నడవద్దండి. జ్ఞానం కలిగి భక్తి జీవితంలో ఎదుగుతూ ప్రార్థన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని మరి కాలమును ఎరిగి జీవించే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేసిన అనుకూల సమయం ఇదే. నీ మొర ఆలకించుటకు కూడా ఈ సమయమేనండి. కనుక ఆ సమయంలో మన మొరలు, మన కంఠస్వరమును విప్పి దేవునికి ప్రార్థిద్దాం. దేవుడిచ్చే ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం ఆస్వాదించుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన పోయిన సమయం తిరిగి రావాలంటే రాదు. గనక మరి సమయం ఉండగానే, మనలో దీపం ఉండగానే ఇల్లు ఏ రీతిగా చక్కబెట్టుకుంటామో, సమయం ఉండగానే మన ఆత్మీయ జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని మనము సరిచేసుకునే వారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకసారి మరి ప్రకటన గ్రంథం చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నామండి? సమయము చెడ్డది కాదండి. ప్రకటన గ్రంథము సమయము సమీపించుచూ ఉన్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యులు అని లేఖనములలోనే మనం చూసాం. కనుక సమయము చాలా సమీపముగా ఉన్నదండి. అందుకోసమే ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా నీవు నేను మనమందరము కూడా ఏం చేయాలంట? ఏం చేయాలండి? ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలండి. ప్రతి యవన బిడ్డకు వాక్యము నీలో ఉన్నప్పుడు లోక సంబంధమైన ఆశలు మనలో ఉండవండి. వాక్యము జీవవాక్యము నీలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయములను గురించి మాత్రమే ధ్యానిస్తావు. కనుక మనమందరము కూడా ప్రతి యవన బిడ్డైనా, యవన స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే ప్రతి విశ్వాసి కూడా ఈ సమయము నుంచి మన భక్తి జీవితాన్ని మనము పొందించుకోవాలంటే ఏం చదవాలండి? చదువుతున్నామా? ఒకసారి నిజంగా నిన్నటి దినాన ఎగ్జామ్ పెట్టినప్పుడు చాలామంది 4 సువార్తలను ఎత్తి రాశారండి. ఒక్క సువార్త పైన పెడితే 4 సువార్తల ఆన్సర్ రాశారు. ఎంతగా ఒక్కసారి మన ఆత్మీయ జీవితం ఉందో ఒక్కసారి అంటే ఇంకా మార్కులు వద్దు, కానీ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మాత్రము ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఉంటుంది. కానీ దేవుడు ఆ బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించాలి. అంత మాత్రమే కాకుండా మన బిడ్డలు, యవ్వన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి? ఆత్మీయతలో ఎదుగులాగున తల్లిదండ్రులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, సంఘమంతా కూడా ప్రార్థించాలి. నా బిడ్డ కూడా ఆత్మీయతలు ఎదగాలి, నా బిడ్డ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవాలి. ఈ సంవత్సరం నుంచైనా మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థించే వారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేసి దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నిన్న వాక్యాన్ని వినివిచ్చి పెట్టక అయా దేవుని యొక్క వాక్యానుసారంగా మనమందరము జీవించి బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో నాగమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు.
అందరి కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకి ఏలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. అవునా ప్రభా, పరిశుద్ధుడు నీతిమంతుడవునైనా, మహాపరిశుద్ధుడవునైనా,